నల్లగూడెం అనే ఒక చిన్న గ్రామంలో గోవింద్ ఇంకా అతని భార్య గిరిజ ఉన్నారు. గోవింద్ ఆ ఊరి రైల్వే స్టేషన్ దగ్గర కూలీగా పనిచేసేవాడు. మెల్లమెల్లగా చెడు స్నేహాలకు అలవాటు పడి తాగుడు పేకాటకి బానిసయ్యాడు. గోవింద్ గిరిజలకి ఒక కూతురు, పేరు సింధూర. భర్త రోజు తాగి ఇంటికి రావడం, ఇంటి ఖర్చుకి గాని తినడానికి గాని ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎప్పుడైనా గిరిజ నోరు విప్పి అడిగితే తనని కొట్టడం. ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో గిరిజ ఒక కుట్టు మిషన్ సెకండ్ హ్యాండ్కి కొనుక్కొని తనకి తెలిసిన టైలరింగ్ పని ఇంట్లో చేయడం మొదలుపెట్టింది. కూతురుని ఎలా అయినా చదివించాలన్నది గిరిజ ఆశ. అందుకోసం ఎంత కష్టమైనా రోజంతా కుట్టు పని చేసి కాళ్ళు అరిగేలా కష్టపడుతుంది. ఆ విధంగా తను దాచిన డబ్బులు కూడా మధ్య మధ్యలో గోవింద్ కొట్టి లాక్కెళ్లేవాడు. అలా కొనసాగుతున్న గిరిజ జీవితంలో పెద్ద పిడుగు పడింది. షాప్కి వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు తను ఎక్కిన ఆటో యాక్సిడెంట్ అయ్యి తిరగబడి తన కాళ్లపైన పడింది. రోడ్డుపైన కొందరు తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. తను భయపడినట్లుగానే తన కాళ్లకి బలమైన గాయాలు తగలడం వల్ల ఇక నడవడం కష్టమని డాక్టర్లు చెప్పారు. ఏరా గిరిజ, నీ పరిస్థితి ఇలా అయింది. జింక పిల్లల చెంగు చెంగుమని తిరిగేదానివి కదే, ఇలా మంచం పైన కదలకుండా అయిపోయింది కదే. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ దేవుడికి అసలు నీ మీద ఎందుకే ఇంత పగ? నీకింత అన్యాయం చేశాడు కదే. ఇంట్లో వాళ్ళు ఎంత వద్దని చెప్పినా నీ ప్రేమ మత్తులో పడి నీతో వచ్చిన రోజునే నా బ్రతుకు అన్యాయం అయిపోయింది. నా గురించి నాకు బాధ లేదు. నా కూతురు ఏ పాపం చేసిందని చదువు మానేసి 4 ఏళ్లకి పనికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఈ తాగుడు అలవాటై నిన్ను బాధ పెడుతున్నాను గాని, ఇలాంటి పరిస్థితిలో నేను మిమ్మల్ని పట్టించుకోకపోతే నేను బ్రతికున్నా చచ్చినట్టేనే. ఆ రోజు తరువాత గోవింద్ తాగకూడదని నిర్ణయించుకున్నాడు. తన పక్కింటి వాళ్ళు కూలి పనులకు వెళ్తుంటే తను కూడా వాళ్లతో పాటు వెళ్ళాడు. సరిగ్గా 4 రోజులు డబ్బులు తెచ్చి ఇంట్లో ఇచ్చాడు. ఆ తరువాత మళ్లీ రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో మందు కొనుక్కొని తాగి ఇంటికి వెళ్ళేవాడు. తన భార్య తనని చూసి అసహ్యించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. సింధూర 8వ తరగతి చదువు మధ్యలో ఆపేసింది. ఆ ఊరి జమీందారు బాపిరాజు ఇంటికి పనికి వెళ్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు చదువుకొని ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంటే చూడాలనుకున్నాను. నిన్ను నేను చూసుకోవాల్సింది పోయి నువ్వు నన్ను చూసుకుంటున్నావు. ఏ తల్లికి ఇంత కష్టం రాకూడదు. ఊరుకో అమ్మా, జమీందార్ గారు నన్ను బాగా చూసుకుంటున్నారు. చదువుకున్నా ఎవరో ఒకరి దగ్గర పని చేయాలి కదా. చదువుకోకుండానే నాకు పని దొరికింది కదమ్మా. పో పిచ్చి పిల్ల, ఈ లోకం పోకడా నీకేం తెలుసు? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పనికి మనం పనికొస్తే బాగా చూసుకుంటారు, లేదంటే అస్సలు పట్టించుకోరు. అదే నువ్వు చదువుకుంటే నువ్వే ఇంకొకరికి పనివ్వచ్చు. నాకు చదువుకోవాలనే ఉందమ్మా, కానీ ఏం చేయగలం? నీ మొహం చూసి కూడా మీ నాన్న మారలేదే, మనం ఇంకేం చెయ్యగలం? సింధూర పనిచేస్తున్న జమీందార్ బాపిరాజుకి 50 ఏళ్ల వయసు పైనే. భార్య చనిపోయి చాలా కాలమైంది. పిల్లలకి పెళ్లిళ్లు జరిపించి దూరదేశాలకు పంపించాడు. ఈ వయసులో భార్యతోడు అవసరమని, తనని దగ్గరుండి చూసుకోవటానికి ఒక ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోమని తనలాంటి 4 సలహా ఇచ్చారు. బాపిరాజుకి కూడా అలా చేస్తే మంచిదనిపించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సింధూర తన ఇంట్లో పని చేయటం, బాపిరాజుకి అడిగిన సేవలన్నీ చేసి పెట్టడంతో తననే పెళ్లి చేసుకుంటే తను చనిపోయేదాకా సింధూర తనని బాగా చూసుకుంటుందనుకున్నాడు.
సింధూర ఇంటి పరిస్థితి పూర్తిగా బాపిరాజుకి తెలుసు. తన నాన్న తాగుబోతు కాబట్టి తనని ఏదోలా ఒప్పించొచ్చు అనుకున్నాడు. చూడు గోవింద్, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. ఊరు నిండా అప్పులు, దొరికిన వాళ్ళు దొరికినట్టు నిన్ను తంతున్నారు. నీ భార్య పరిస్థితి చూస్తే అసలేం బాలేదు. నువ్వు నేను చెప్పిన దానికి అంటే నీ అప్పులన్నీ నేను తీర్చేస్తాను. నీ భార్యకి వైద్యం చేయిస్తాను. నీకు తాగినంత మందు, ఖర్చుకు మించిన డబ్బులు అన్నీ ఇస్తాను. ఏమంటావ్? నిజమా అయ్యా? తమరేం చెప్పినా చేస్తాను. ఏం లేదు గోవింద్, మీ అమ్మాయి సింధూరాని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏటయ్యా మీరనేది? ఇదేం పెద్ద తప్పు కాదు గోవింద్. మన ముందు కాలంలో ఆడపిల్లలకి 10-11 వయసులోనే పెళ్లి చేసేసేవారు. అలా చూసినా సింధూరాకి 14 ఏళ్ళు కదా, తొందరేం లేదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఇదిగో రంగా, లోపలున్న మందు సీసా గోవింద్కిచ్చి పంపించు. గోవింద్ ఆ మరుసటి రోజే తన భార్యకి జరిగింది చెప్పాడు. ఈ పెళ్లి జరిగితే వాళ్ళ కష్టాలు తీరిపోతాయని చెప్పాడు. ఏటయ్యా నువ్వనేది? ఆ ముసలోడికిచ్చి మన అమ్మాయికి పెళ్లి చేస్తావా? నీకేమైనా మతిగాని పోయిందా? నువ్వు ఊరుకో, నీకేం తెలుసు? చెప్పినట్టు విను, లేదంటే మంచం మీద కూడా ఉండో చెప్తున్నాను. వద్దయ్యా వద్దు, నా కూతురు గొంతు కొయ్యొద్దయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దయ్యా వద్దయ్యా, నా మాట విను. దేవుడా, నా బిడ్డని నువ్వే కాపాడు. గోవింద్ తన భార్య గొడవ చేస్తుందని వెంటనే పెళ్లి జరిపించాలని బాపిరాజుకి చెప్తాడు. బాపిరాజు పెళ్లికి ఏర్పాటు చేస్తాడు. సింధూరని పారిపోకుండా గదిలో బంధిస్తారు. ఒక ఆవిడ గిరిజ దగ్గర బట్టలు కుట్టించుకుంటూ ఉంటుంది. ఆ రోజు కుట్టడానికని బట్టలు ఇవ్వాలని గిరిజ ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి వెనక్కి వెళ్ళబోయింది. ఇంటి లోపల నుండి గిరిజ ఏడుపు విని తిరిగి వెనక్కి వచ్చి చూసింది. గిరిజ జరిగినదంతా ఆవిడతో చెప్తుంది. తను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తుంది. గిరిజ యాక్సిడెంట్ గురించి తెలియక బట్టలు ఇవ్వడానికి వచ్చింది. ఆ లేడీ కానిస్టేబుల్ సింధూర విషయం పై అధికారులకు తెలిపింది. పోలీసులు వచ్చి పెళ్లి జరగకుండా ఆపి బాపిరాజుని, గోవిందుని అరెస్ట్ చేశారు. ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సింధూరని చదివిస్తామని హామీ ఇచ్చి గిరిజకు కూర్చొని పనిచేసే ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ను ఇచ్చి స్వయం ఉపాధిని కల్పించారు. నేటికి అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని మనకందరికీ తెలుసు. ఇలాంటి ఆలోచనలున్న ప్రతి ఒక్కరూ శిక్షార్హులే అన్నది నా ఆలోచన. మరి మీరేమంటారు?